మీరు ఏమడుగుతున్నారు? మీరేం గొంతెమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని మంచి మాట కొద్దీ ఇస్తావా, మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే ఏమన్నా అడిగితే పైసలు లేవు అంటాడు. పైసలు లేవా? ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా, హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటుంది. దానికి మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా, ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్లో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి మూసి మోరిలో పోస్తా, నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెడుతుండు? 6,000 కోట్లు. మూసి నీళ్లను మురికి నీళ్ళలో మంచినీళ్ళు పోసేందుకు 6,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి, ఎందుకంటే ఆడ కమిషన్లు వస్తాయి. అదే హెచ్ఎండబ్ల్యూఎస్ లో ఎస్టీపీలు 4,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు పెట్టుండు. కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచినాడు. జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలిచాడు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రహదారి, ఆడ ఇల్లే లేదు, ఈయన భూములు ఉన్నాయి అంతే. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు. రేవంత్ రెడ్డి చుట్టాలే, వాళ్ళ బామ్మర్దులే, ఆయన భూములు ఉంటే ఆ భూముల కాడికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా, పైసలు లేవంటాడు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు, జిహెచ్ఎంసీలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 50,000-60,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50,000-60,000 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినావు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా?